Hi, this is Avinash. Please do subscribe Tree Media. ప్రయత్నాలు పెద్ద కంపెనీలకు చేశారా? పెద్దగా సార్. పెద్ద కంపెనీ సార్ నేను మీకు తెలియదు సార్, నేను ఇప్పటికీ సినిమా ఆఫీస్కి వెళ్తుంటాను. ఇప్పుడు అంటే అదే సార్, ఒకటే సార్ నేను ఏమనుకున్నా సార్, మనకి ఎంతో కొంత పేరు వచ్చిందని చెప్పి ఇంట్లో కూర్చుంటే మనకు అవకాశాలు రావు. రైట్ మనం ఇప్పుడు ఎందుకంటే చాలా పెద్ద సోషల్ మీడియా అనేది, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని, యూట్యూబ్స్ అని చాలా పెద్ద, చాలా అంటే చాలా ఎక్కువ మంది ఆర్టిస్టులు వచ్చేసారు. మనం ఒక నిమిషం సైలెంట్ కూర్చుంటే గ్యాప్లు ఇంకోటి వచ్చేస్తారు. అది మనం ప్రయత్నం మనం చేయాలని చెప్పేసి ఇప్పటికీ నేను డైరెక్టర్లకి, కో డైరెక్టర్లకి, మేనేజర్లకి కాల్ చేయడాలు, ఆఫీస్కి వెళ్ళడాలు. ఇప్పుడు మీ ఈ ఇంటర్వ్యూ తర్వాత ఒక ఆఫీస్కి వెళ్ళాలి సార్. అంటే వాళ్ళు పిలవలేదు, నేను వెళ్ళి కలిసి వస్తే ఏదైనా క్యారెక్టర్ పడుతుంది. కొన్ని సినిమాలు వాళ్ళు ఇప్పటికీ అంటే నేను ఒకటే ఫీల్ అవుతాను సార్, మొన్నటి వరకు అవినాష్ పలానా అవినాష్ ఉన్నాడు అన్న క్యారెక్టర్ పెట్టుకుందాన్ని రికమెండ్ చేసి అవకాశాలు వచ్చేస్తారు. నా అదృష్టం ఏంటంటే ఇప్పుడు అవినాష్ అని ఒక క్యారెక్టర్ రాసుకుంటున్నాడు సార్. గుడ్ అవినాష్ క్యారెక్టర్ అని చెప్పి అవినాష్ డైలాగ్స్ అంటే రాసుకొని క్యారెక్టర్లు వస్తున్నాయి. దానికి నేను చాలా ఆనందంగా, మంచి ట్రాక్ లో పడినట్టు సార్. పలానా వ్యక్తి ఒక కమెడియన్ ఉన్నాడు, అతనికి ఒక క్యారెక్టర్ రాయాలని చెప్పి అట్లా పేరుతో గుర్తు పెట్టుకొని రాసుకుంటున్నారు. అది బిఫోర్ మీ దాకా వచ్చిపోయిన బెస్ట్ మూవీస్ ఏంటి ఆ టైంలో మీ ప్రయత్నంలో చేసినప్పుడు? మిస్ అయినాయి సార్. మిస్ అయినాయి బెస్ట్ మూవీస్ అని చెప్పలేను సార్. నాకు అది మంచి మూవీ, పెద్ద మూవీ, చిన్న మూవీ పక్కన పెడితే మంచి క్యారెక్టర్లు మిస్ అయినాయి. ఒకటి ఈయన సార్, మన బెల్లంకొండ శ్రీనివాస్ గారు. వాళ్ళ బాబుదా? వాళ్ళ బాబు సాయిది. దాంట్లో చాలా పెద్ద క్యారెక్టర్ సార్. ఎందుకంటే ఆ డైరెక్టర్ గారి నిద్రంగా చాలా ట్రావెల్ చేశాను. యాక్చువల్లీ ట్రావెల్ చేసాము. ఆయన కథ నాకు చెప్పడం జరిగింది. దాని తర్వాత ఆ కథకి నేను నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్ సర్కిల్, ప్రొడ్యూసర్స్ కూడా వినిపించాను. అంత అయిపోయింది. అవినాష్ క్యారెక్టర్ కంపల్సరీ నువ్వే చేయాలి, ఒక మంచి క్యారెక్టర్ అని చెప్పారు. అంతకేమో డేట్లు ఇచ్చారు. ఓకే, ఇంకా లొకేషన్కి రావాలన్నప్పుడు తీరా ఫోన్ చేసి లిఫ్ట్ చేయట్లేదు. ఈలోపు ప్రొడ్యూసర్ సైడ్ నుంచి అది వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది క్యారెక్టర్. అట్లా ఒకటి మిస్ అయింది. అంతే సార్. నేను అప్పటికి ఇంకా పెద్ద ఆర్టిస్ట్, అంటే ఇప్పుడు కూడా పెద్ద ఆర్టిస్ట్ అనుకోండి. అంటే నన్ను దృష్టిలో పెట్టుకొని రాసుకున్న క్యారెక్టర్లు ఏం మిస్ అవ్వడు నాకు. అదొకటి మిస్ అయింది అంతే. అది ఇది జబర్దస్త్ బిఫోరేనా? జబర్దస్త్ జరుగుతున్నప్పుడు. నేను అనేది జబర్దస్త్ జరగక ముందు జరగకముందు నాకు నేను ఎవరో తెలియదు కదా సార్. అసలు మీ క్యారెక్టర్ అంటూ ఏం లేదు సార్. నేను చెప్పిన అదే వాట్ హ్యాపెన్ 66 అని సినిమా చేసిన అది ఒకటే. నేను జబర్దస్త్ రాకముందు. కానీ మీరు చూడండి, జబర్దస్త్ ఒక 5 సంవత్సరాల తర్వాత మీకు వచ్చింది అనుకుందాం, అంతేనా? మీ ట్రావెల్ 2009లో నేను ప్రయత్నం స్టార్ట్ చేసాను సార్. 2009 స్టార్ట్ చేసి నాకు 2014లో వచ్చింది. 14 అంటే ఆల్మోస్ట్ అదొక 4 సంవత్సరాలు, ఈ ఒక 2 సంవత్సరాలు, అంతేగా? అంతే. ఈ 6 సంవత్సరాల గ్యాప్ లో అసలు మీకు ఏ అవకాశం రాలేదు. తిరుగుతూనే ఉన్నా. తిరగడాలు ఇక్కడ ఈ ఇంద్రనగర్ గడ్డ మీద ఒక 2 సార్లు కళ్ళు తిరిగి పడిపోయాను సార్, అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర. నాకు అప్పుడు అక్కడ నుంచి వెళ్తుంటే కార్లో అనిపిస్తుంది, అమ్మ ఇక్కడ కూర్చుని కానీ కళ్ళు తిరిగి పడిపోయి అంటే చెప్తున్నా కదా మీకు. నేను అక్కడ ఉప్పల్లో ఉండేవాడిని రూమ్ లో ఫ్రెండ్స్ తోని, అన్నం పెట్టుకొని వచ్చేవాడిని. అప్పుడప్పుడు రైస్ బ్యాగ్ కూడా అయిపోయేది. అప్పుడు రైస్ బ్యాగ్ అంటే ఒకసారి నా నెల డబ్బులు నాకు వస్తాయి, ఇంకోటి రావు. వాళ్ళు కొంతమంది మా వ్యవసాయం, కొంతమంది వాళ్ళ నాన్నగారు వాళ్ళు దుబాయ్లో పనిచేస్తుంటారు. వాళ్ళ డబ్బులు అన్ని వచ్చేసరికి ఒకటి 5వ తారీఖు వస్తాయి, ఒకటి 15వ తారీఖు వస్తాయి. మాకు లోకల్ ఫ్రెండ్స్ ఉంటారు, అప్పుడప్పుడు అరే రైస్ అయిపోయింది, ఒక ఇంట్లో నుంచి 1 కిలో బియ్యం తీసుకురా అని చెప్పేసి. ఇది చాలా అయింది సార్. ఇప్పుడు ఈ కుక్కర్ ఉంటుంది మాకు, రైస్ కుక్కర్. కరెంట్లో అది కుక్కర్ అంటే రైస్ పెట్టుకుంటే పవర్ ద్వారా వస్తుంది. కర్రీ వండుకుందాం అంటే చిన్న సిలిండర్ బుడ్ ఉంటుంది కదా సార్, ఇంత రౌండ్ ఉంటుంది, దాన్ని పెట్టుకుని దాంట్లో చేస్తున్నప్పుడు కర్రీ చేసుకున్నప్పుడు గ్యాస్ అయిపోయేది. ఒక టైంలో ఏంటంటే ఆయిల్ ఉండేది కాదు. నేను అప్పుడు ఏం చేసా, చాలా ఆకలి వేస్తుంది సార్ నాకు. బ్యాచిలర్స్ కష్టాలు. చాలా ఆకలి అవుతుంది. నాకేం అర్థం కావట్లేదు. వంట చేసుకుందాం అంటే ఇది ఎగ్ బుడ్జి ఎక్కువ వేసుకుంటాం, కోడిగుడ్లు వేసుకుని ఇట్లా కొట్టేస్తే అయిపోతుంది. దాంట్లో అన్నం కలుపుకొని దాంట్లో కొంచెం పచ్చడి కలుపుకొని మొత్తం కొంచెం ఆ టేస్ట్ వస్తుంది. కర్రీ పెట్టాను, భగవాన్ పెట్టాను, చిన్న అదే మూకుడు పెట్టాను. అంతా ఎగ్స్, ఉల్లిగడ్డలు కట్ చేసి, టమాటా కట్ చేసుకున్నాను, ఎగ్స్ కలిపి గ్లాసులో పడేసాను. కట్ చేసి ఆయిల్ లేదు, మెయిన్ ఇంపార్టెంట్ ఆయిల్ లేదు. ఏం చేసా, నెత్తి కొబ్బరి నూనె పెట్టింది కదా, అది వేస్తా. కోకోనట్ ఆయిల్ కేరళలో వాడతారు. మనకంటే అమ్మ ఏమైనా అవుతుంది ఏమో మాకు తెలియదు. అంటే అంత అవగాహన లేదు సార్. అప్పుడు కుర్రాళ్ళం, బీటెక్ అంటే ఒక పూర్తి తెలియని వయసు అది. కొబ్బరి నూనె నెత్తి పెట్టి కొబ్బరి నూనె వేసి దాంట్లో అది వేసి నా దరిద్రం అంటే వేసిన గ్యాస్ అయిపోయింది. వెంటనే ఉడకకుండా దాంట్లో మళ్ళీ అన్నం కలుపుకొని తినేసి
ఓకే. ఇలాంటివి ఫేస్ చేసుకుంటే ఇవన్నీ మా ఇంట్లో వరకు చెప్పలేదు సార్. మళ్ళీ మళ్ళీ ఎక్కడ వద్దంటారు ఇండస్ట్రీకి. ఓకే. అది భయంకరమైన సినిమా కష్టాలు ఇవి. అమ్మో ఒకటి కాదు. అమ్మో చాలా ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి. అవమానాలు. దొంగతనంగా చాలా పెళ్లిళ్ళకి పోయి తిన్నాను. అవునా? తిన్నాను సార్. అంటే సార్ ఇవన్నీ నేను సిగ్గు లేకుండా ఎందుకు చెప్తున్నాను సార్, నా కడుపు నింపుకోవడానికి. ఎదిగారు ఒక విధంగా దొంగతనంగా పెళ్లి అంటే వాళ్ళు ఆ రోజు అక్కడ పెట్టడం వల్ల మేము ఈ రోజు కడుపు నిండి తిని ఆ రోజు సర్వే అయ్యాం ఆ క్షణం. తప్పు చేసుంటే ఈ ట్రావెల్లో గిల్టీగా ఉండేది. అవును సార్. తప్పెక్కడ చేయలేదు సార్. బ్రతకడానికి అది దొంగతనం చేయలేదు సార్. మళ్ళీ అది చాలు. వెళ్ళి జస్ట్ 10 మందితో పెళ్లి భోజనం తిన్నాం అంతే. కానీ నిజంగా మీ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అనుకోరు, లవ్ మ్యారేజ్. మీ ఇద్దరం చూస్తే పేరుని చాలా మంది కదా. తను వాళ్ళది ఇక్కడే సార్, మహబూబ్ నగర్. యాక్చువల్లీ వాళ్ళు ఇక్కడ సెటిల్డ్ హైదరాబాద్. ఓకే. మన ఇక్కడ ఉప్పల్ దగ్గర పిర్జాదిగూడ అని ఉంటది, బోడుప్పలకి ఉప్పలకి మధ్యలో పిర్జాదిగూడ. అక్కడ ఉంటారు సార్ వాళ్ళు, సొంత ఇల్లు అక్కడ. నేను మ్యాచ్ చూస్తున్నప్పుడు వేరే ఒక మ్యారేజ్ బ్యూరో వాళ్ళు నాకు, నేను మా ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకో ఇంకెన్ని రోజులు ఇట్లా. అప్పటికే నాకు 30. నాకేం అప్పుడే చేసుకోవాలి ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాను, క్రేజ్, సినిమాలు వస్తాయి, పెళ్లి చేసుకుంటే ఏమైద్దాం మళ్ళీ స్టక్ అయిపోతామని. సరే అని ఫ్యామిలీ చేసుకుంటే మ్యాచెస్ చూడడం స్టార్ట్ చేశాను. ఒక ప్రపోజల్ వచ్చింది, చూసాను, అమ్మాయి బాగుంది అన్నాక ఫిక్సింగ్ ఏమని చేసుకుంటాను చెప్పాను. అప్పటికి నేను ఒక దగ్గర ఒక 60-70 ఫోటోలు చూశాను. నాకేమి నచ్చలేదు. నాకు చాలా ట్రెడిషనల్ హోమ్లీగా ఉండాలి సార్ వైఫ్, ఇంట్లో హోమ్లీగా ఉండాలి అని ఆ మెంటాలిటీతో ఉన్నాను సార్ చిన్నప్పటి నుంచి. అందుకే నేను తిరిగే వాతావరణం కానీ, మా ఊర్లో కానీ, మా చుట్టుపక్కల మా వదిన వాళ్ళు కానీ, లేకపోతే ఊర్లో ఉన్నటువంటి ఫ్రెండ్ సర్కిల్ అందరు కానీ అంత ట్రెడిషనల్ ఉంటుంది సార్. అంతా ట్రెడిషనల్ ఉండే అమ్మాయి హోమ్లీగా ఉండాలి అనుకున్నాను. ఆ ఫోటో చూడగానే నాకు ఆ వైబ్ కనిపించింది. ఇప్పుడు చూడగానే ఈ స్వప్నాలు ఒక అలా సౌందర్య రాసి అలా అనిపించింది మనకి. చిన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ అమ్మాయి ఫిక్స్ అంటే మా తమ్ముడు అన్నాడు, డైరెక్ట్ పోయి చూద్దాం అన్నా, ఫస్ట్ ఫోటోలో ఒకలా ఉంటారు, బయట ఒకలా ఉంటాం. ఇంకా చేస్తే ఇంటికి పోయి చూసా. మా అమ్మ వాళ్ళ ఎవరిని తీసుకెళ్ళి నేను మా తమ్ముడు ఇద్దరు చూసి వచ్చాం. చూసి అమ్మాయి ఫోటో ఎలా ఉంది, బయట బాగుంది, ఇంకా ఫిక్స్ ఈ అమ్మాయి మా పేరెంట్స్ తీసుకురావడం, చూడడం, మాట్లాడుకోవడం అంతా ఓకే అయిపోయింది అట్లా. ఓకే. కానీ మంచి ఆ ట్రావెల్లో ఫస్ట్ ఒక చిన్న విషాదం మిమ్మల్ని కదా, కోలుకోవడానికి టైం పట్టింది కదా. అది ఒక 4 months. ఇప్పుడు ఈ 20వ తారీఖు వస్తే 5 months అవుద్ది. 5 months అది ఇలా జరిగిపోయింది సార్. ఎలా జరిగిందో తెలియదు. అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి. అంటే ఏమో చెప్పలేము సార్. అది ఒక్కొక్కరు ఒకలా అంటున్నారు. మేము ఉన్నంత వరకు మేము మా జాగ్రత్తలు మేము ఉన్నాము. అంటే అదేమంటారు, కొంతమందికి ఇది ఉంటాయి కదా తలరాత, అట్లా చాలా మందికి అవుతుందట సార్. ఫస్ట్ టైం అలా అవుతుందట. తెల్లారితే డెలివరీ బిఫోర్ 1 day బిఫోర్ బేబీ హార్ట్ బీట్ అయిపోయింది కడుపులో. ఉమ్మునీరు తగ్గిపోవడాలు. ఉమ్మనీరు వల్ల ఎఫెక్ట్ ఉమ్మునీరు వల్ల, అంటే ఉమ్మునీరు తగ్గిపోవడం వల్ల ఏదో ఉమ్మునీరు బేబీ మింగేస్తుందని చెప్పేసి ఒకటి. డాక్టర్స్ కూడా క్లారిటీ లేదు అసలు ఏం జరిగిందని కూడా. హార్ట్ బీట్ అయిపోయిందని చెప్పారు ఫస్ట్ చెకప్కి వెళ్తే. ఓకే. సరే ఇప్పుడు తను ఫస్ట్ ప్రెగ్నెన్సీ, ఇంకా నేను ఒక్కడిని ఉండడం వల్ల అమ్మ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి వచ్చాను. వాళ్ళు ఎవ్రీ మంత్ జాగ్రత్త తీసుకెళ్ళారు. కానీ ఆ ఉమ్మునీరు తాగడం వల్ల హార్ట్ బీట్ అయిపోయిందా ఏదో తెలీదు. అంతా బాగానే జరుగుతుంది, అంత బేబీ మూమెంట్స్ బాగానే ఉన్నాయి. సడన్ గా బేబీ మూమెంట్స్ అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోవడం, వచ్చేసరికి హార్ట్ బీట్ అయిపోయిందని చెప్పడం. నేను షూటింగ్ లో ఉన్నా, స్టేజ్ మీద. ఇంకా ఈవెంట్ లో ఉన్నారా లేకపోతే స్టేజ్ మీద షూటింగ్ వెంటనే ఫినిష్ చేసుకొని మళ్ళీ కార్ వేసుకొని మళ్ళీ ఉప్పల్కి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి నేను డాక్టర్ కాళ్ళ మీద పడి ఏదో ఒకటి చేసి బతికిచ్చాను. సార్ హార్ట్ బీట్ అయిపోయిందా మీకు ఏం చేయాలి సార్. ఇంకా నేను ఒక క్షణం మనిషిలా లేను. నేను అట్లా ఉప్పల్ రోడ్డు మీద నైట్ 1 గంటకు రోడ్డు మీద తిరుగుతూ ఏడుస్తూ అటు వెళ్ళిపోతున్నా. ఇటు సైడ్ ఉంటాయి కదా సార్ చిన్న పాప, బాబు బయటకు తీస్తే బాబు సేమ్ కర్లీ హెయిర్ నాలాగే మంచి 2.67 kgs పుట్టాడు. 2.75 kgs పుట్టాడు. అది బాబు పుట్టాడు. బాడీ బయటకు వచ్చిన ప్రాణం లేదు అంతే.
అలా అయిపోయింది ఇక. ఏమో మిస్సెస్ కానీ నేను కానీ కొంచెం టైం పట్టింది మాకు. అంతే సార్. మేము మళ్ళీ నార్మల్ అవ్వడం కారణం కూడా అంత తను వీళ్ళంతా సపోర్ట్, వీళ్ళంతా బ్లెస్సింగ్స్. వీళ్ళందరూ మమ్మల్ని ఆదరించే వాళ్ళందరూ స్ట్రాంగ్ అన్న బాగుండండి, వదిన బాగా చేసుకోండి. వాళ్ళు ఎప్పుడు మాకు మెసేజ్ పెడుతుంటారు, మాకు ఛానల్ కింద కానీ ఇన్స్టాగ్రామ్ కానీ పెడుతుంటారు. ఈరోజు అభిమానుల వల్లే ఇంత ఈ స్థాయికి వచ్చాను. మళ్ళీ వాళ్ళ వల్లే ఈరోజు ఇంత స్ట్రాంగ్ అయ్యాను మళ్ళీ, నేను కానీ మా మిస్సెస్ కానీ. అందుకే పేరెంట్ ఇంట్లో ఉన్నారు. అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా, నేను ఒక్కనే ఉంటాను సార్. నేను చూసుకోలేను, షూటింగ్స్కి వెళ్తాను. మా అమ్మకేమో ఆరోగ్యం బాగాలేదు, మా అమ్మగారు చూసుకోలేరు. మా అమ్మగారు ఊర్లో ఉంటారు. అది కూడా డిస్టెన్స్ లేదు, ఇక్కడ మణికొండ నుంచి దగ్గర కాబట్టి వెళ్ళిపోవచ్చు. నేను రెగ్యులర్ షూటింగ్ వెళ్తా కదా, నేను ఇంట్లో తను ఒక్కతి ఉంటే బాగోదు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అని చెప్పి వాళ్ళ అమ్మ అంటుంటారు. ఇంకా అమ్మ పక్కన ఉంటే ఇంక వేరే ఉంటుంది కదా. అవును, డెఫినెట్ గా. తనకి ధైర్యం చెప్పడానికి మీకు చాలా టైం పట్టుంది. మీకు ఇంకా తనకు ధైర్యం చెప్పడం. తను మొన్నటిగా కూడా, ఇది ఇప్పుడు 5th month అయిపోతుంది, మొన్నటిగా కూడా రోజు నేను పడుకున్నప్పుడు నైట్ సడన్ గా లేచి చూస్తే ఏడుస్తుంటది. 9 నెలలు మోస్తుంది కదా సార్. కరెక్ట్. ఒక తల్లి 9 నెలలు మోసిన తర్వాత ఆ పెయిన్ సడన్ గా కొన్ని కళలు కన్నాము. కొడుకు పుడితే ఈ పేరు పెట్టుకుందాం, కూతురు పుడితే ఈ పేరు పెట్టుకుందాం, ఈ బొమ్మలు తీసుకొస్తాను, ఇలాంటి డ్రెస్లు వేద్దాం అని ఫోటో షూట్ చేసుకున్నాము, అన్నీ చేసుకున్నాము. సడన్గా తను కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంది. నేను చూస్తే నేను బాధపడతాను అని చెప్పి నేను పడుకున్న తర్వాత నైట్ ఒక్కతే ఏడ్చేది మొన్నటి వరకు. అయ్యా, కుమిలి ఏడుస్తుండేది. అది నేను సడన్గా ఏమైనా అంటే ఏం లేదు ఏంటంటే చెప్పనక్క ఏం లేదు, బాబు గుర్తొచ్చాడు. మోయడము, మెల్లి దిగడం, సడన్గా ఇందులో ఉన్న బేబీ మన చేతిలోకి వస్తాడు, ఆడుకుంటాడు మనతో. సడన్గా లేకపోయేసరికి ఏ కన్నా తెలియనా. ఇంకా తండ్రిగా మనం అప్పుడప్పుడు వెళ్ళి చూస్తుంటాం కానీ పెట్టుకొని రోజు మాట్లాడుతూ ఉండేది. కరెక్ట్. అదే నేను అప్పుడు షూటింగ్ వెళ్ళక ముందు 1 hour ముందు బేబీతో ఆడుకొని వెళ్ళా. నేను ఇంటికి రాగానే అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే బేబీతో కాసేపు ఆడుకుంటే నేను వింటా, సౌండ్ విని ఆడుకొని కాసేపు అని బయటగా నేను షూటింగ్ తీసుకెళ్తా అని ఇట్లన్నీ ఆడుకొని వెళ్ళిన ఒక 2 hours నాకు కాల్. సో సాడ్ సిచ్యువేషన్.